భారతదేశంలో వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఒక పర్వత శ్రేణి ఉంది, కాని ఇప్పుడది నిశ్శబ్దంగా కనుమరుగయ్యే ప్రమాదంలో ఉంది. దాని పేరే అరావళి. ఈ మధ్య దేశవ్యాప్తంగా దీని గురించే పెద్ద చర్చ నడుస్తోంది. ఇంతకీ యుగాలుగా నిలబడ్డ ఈ పర్వతాలకు ఇప్పుడు వచ్చిన ముప్పేంటి? ఎందుకీ ఆందోళన? రండి తెలుసుకుందాం. వింటుంటేనే చాలా వింతగా, అసంబద్ధంగా అనిపిస్తోంది కదూ. కాని ఇప్పుడు అరావళి పర్వతాల విషయంలో అక్షరాలా ఇదే జరుగుతోంది. కేవలం ఒకే ఒక్క కొత్త రూల్, ఒక చిన్న నిర్వచనంలో మార్పు ఈ మహాపర్వతాల భవిష్యత్తునే ప్రమాదంలోకి నెట్టేస్తోంది. ఇంతకీ ఏంటా కొత్త నిర్వచనము? సుప్రీంకోర్టు తీర్పులో వచ్చిన ఆ ఒక్క మార్పు ఏంటి? అసలు సమస్య ఎక్కడ మొదలైందో ఇప్పుడు చూద్దాం. ఇది ఆ వివాదాస్పద తీర్పులో మొదటి భాగం. అంటే ఒక కొండ దాని చుట్టూ ఉన్న నేలకన్నా 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉంటే ఇకపై దానికి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ వర్తించదు. సింపుల్గా చెప్పాలంటే ఆ కొండలు ఇప్పుడు మైనింగ్కి, నిర్మాణాలకి పూర్తిగా గేట్లు ఎత్తేసినట్టే. ఇక ఇది రెండో రూల్. 2 కొండల మధ్య దూరం 500 మీటర్ల కంటే ఎక్కువ ఉందనుకోండి, వాటిని వేరువేరుగా చూస్తారు. అంటే ఒకప్పుడు ఒకే పర్వత శ్రేణిగా ఉన్నదాన్ని ఇప్పుడు అభివృద్ధి పేరుతో చట్టబద్ధంగానే ముక్కలు చేసేయొచ్చన్నమాట. మరి ఈ కొత్త నియమం ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఊహించగలరా? షాకింగ్ విషయమేంటంటే మొత్తం అరావళీ పర్వత శ్రేణులలో ఏకంగా 90% కొండలు వాటి చట్టపరమైన రక్షణను కోల్పోతున్నాయి. అంటే ఇప్పుడు కేవలం 10% మాత్రమే ప్రొటెక్షన్ ఉంటుంది. జస్ట్ 10%. అసలు సమస్య అంతా ఇక్కడే ఉంది. చుట్టుపక్కల భూమి అంటే ఏంటి? పక్కన లోయ ఉంటే అక్కడ్నుంచా, లేక ఎత్తైన ప్రాంతముంటే అక్కడ్నుంచా. ఈ క్లారిటీ లేకపోవడమే అతిపెద్ద లొస్సుగు. ప్రపంచవ్యాప్తంగా ఎత్తును సగటు సముద్రమట్టం నుంచి కొలుస్తారు. అదొక ఫిక్స్డ్ పాయింట్, చాలా సైంటిఫిక్. కానీ ఈ కొత్త రూల్ ఆ పద్ధతిని పూర్తిగా పక్కన పెట్టేసి. ఇంతకీ మనమింతగా మాట్లాడుకుంటున్నా ఈ అరావళి పర్వతాలు ఎందుకంత స్పెషల్? వాటిని ఎందుకు కాపాడుకోవాలి? వాటి ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, కాని అరావళి పర్వతాలు మన హిమాలయాల కన్నా పురాతనమైనవి. వాటి వయసు ఏకంగా 18 కోట్ల సంవత్సరాలు. అంటే ఇవి భూమి చరిత్రకే సజీవ సాక్ష్యాలు అన్నమాట. ఇవి కేవలం రాళ్లగుట్టలు కాదు. గుజరాత్ నుంచి ఢిల్లీ దాకా దాదాపు 700 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. థార్ ఎడారి నుంచి వచ్చే ఇసుక తుఫానులను అడ్డుకునే ఒక సహజమైన గోడలా పనిచేస్తాయి. మన రాష్ట్రపతి భవన్ లాంటి ముఖ్యమైన కట్టడాలు కూడా ఈ పర్వత శ్రేణులపైనే ఉన్నాయి. సరే, చట్టంలో ఒక చిన్న లొసుగు ఎలాంటి పెను విపత్తులకు దారితీస్తుందో ఇప్పుడు చూద్దాం. దీని ప్రభావం మనం అనుకుంటున్న దానికంటే చాలా చాలా తీవ్రంగా ఉంటుంది. మొట్టమొదటి అతిపెద్ద ప్రమాదం ఎడారీకరణ. అరావళి పర్వతాలు ఒక డ్యామ్ లాంటివి. అవి లేకపోతే థార్ ఎడారి ఇసుక నేరుగా ఉత్తర భారతదేశంలోని నగరాలు, పంట పొలాల మీదకి దూసుకొస్తుంది. దీనివల్ల భూములు నిస్సారంగా మారడమే కాదు, తీవ్రమైన సాయిల్ పొల్యూషన్ కూడా అవుతుంది. ఈ పర్వతాలు కొన్ని వందల జాతుల మొక్కలకు, పక్షులకు, సీతాకోకచిలుకలకు, జంతువులకు ఇల్లు. పుల్లులు, చిరుతపుల్లులు లాంటి అరుదైన జంతువులు కూడా ఇక్కడున్నాయి. ఇప్పుడు ఈ మైనింగ్, నిర్మాణాలు ఈ అద్భుతమైన జీవవైవిధ్యాన్ని నాశనం చేస్తాయి. చూడండి, మైనింగ్ వల్ల పర్వతాలు ముక్కలైపోతే జంతువులు ఒకచోట నుంచి మరో చోటికి వెళ్లే దారులు మూసుకుపోతాయి. దీన్ని హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్ అంటారు. అప్పుడు పులులలాంటి జంతువులు ఒక చిన్న ఏరియాలోనే బందీలుగా ఉండిపోతాయి. ఇది ఇన్ బ్రీడింగ్కి, అంటే దగ్గరి బంధువుల మధ్య సంపర్కానికి దారితీస్తుంది. దానివల్ల పుట్టే పిల్లలు జన్యుపరమైన లోపాలతో, అనారోగ్యంతో పుట్టి చివరికి ఆ జాతి మొత్తం అంతరించిపోయే ప్రమాదముంది. అడవులు, కొండలు ఒక పెద్ద స్పాంజ్లా పనిచేస్తాయి. వర్షపు నీటిని పీల్చుకుని భూగర్భ జలాలను రీఛార్జ్ చేస్తాయి. ఇప్పుడు వాటిని తొలగించి కాంక్రీట్ జంగిల్స్ కడితే ఏమవుతుంది? వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా రోడ్లమీద ప్రవహించి సిటీల్లో వరదలొస్తాయి. అదే సమయంలో భూగర్భ జలాలు అడుగంటిపోయి కరువు పరిస్థితులు వస్తాయి. నిజానికి అరావళి పర్వతాలపై ఈ దాడి ఈరోజు కొత్తగా మొదలైంది కాదు. దీని వెనుక కొన్ని దశాబ్దాల పోరాట చరిత్ర ఉంది. ఈ పోరాటం 1980లలోనే మొదలైంది. హర్యానా, రాజస్థాన్లలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ జరిగేది. 1996లో బఫర్ జోన్ పెట్టినా అది ఆగలేదు. 2002లో ఎంసీ మెహతా అనే కార్యకర్త కృషితో సుప్రీంకోర్టు మైనింగ్ను నిషేధించింది. కాని ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ కొత్త తీర్పు రూపంలో అదే సమస్య మళ్లీ మొదటికొచ్చింది.
ఇంత తీవ్రమైన పరిస్థితిలో మరి పరిష్కారం ఏంటి? పర్యావరణవేత్తలు, సామాన్య ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ముందుకు వెళ్లడానికి మార్గం ఏమైనా ఉందా? అందరి డిమాండ్ చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. సుప్రీంకోర్టు తన సృష్టించిన ఈ లొసుగును తనే మూసివేయాలి. అరావళి పర్వతశ్రేణులకు ఎలాంటి గందరగోళానికి తావులేని ఒక స్పష్టమైన, శాస్త్రీయమైన నిర్వచనాన్ని తీసుకురావాలి. ఈ ఒక్క వాక్యం చాలో జరగబోయే నష్టం ఎంత తీవ్రమైనదో అర్థం చేసుకోవడానికి. మనం అభివృద్ధి పేరుతో పర్వతాలను సులభంగా నాశనం చేయగలం, కాని ఒక్కసారి వాటిని కోల్పోతే మళ్లీ సృష్టించడం మనతరం కాదు, ఎవరి తరమో కాదు. ఈ నష్టం శాశ్వతమైనది. విమాన ప్రయాణంలో పాయింట్ ఆఫ్ లో రిటర్న్ అనే ఒక స్టేజ్ ఉంటుంది. ఆ పాయింట్ దాటితే ఫ్లైట్ వెనక్కి రాలేదు, ఎందుకంటే దానికి సరిపడా ఇంధనం ఉండదు. మనం కూడా పర్యావరణం పరంగా అలాంటి ఒక ప్రమాదకరమైన స్టేజికి దగ్గరవుతున్నాం. నష్టం కోలుకోలేని స్థాయికి చేరకముందే మేల్కోవాలి, లేకపోతే మనం ఏమీ చెయ్యలేని పరిస్థితికి వెళ్ళిపోతాం. చివరిగా ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేయాలి. అభివృద్ధి మనకు ఖచ్చితంగా అవసరం. కాని మన వేలేళ్ల సహజ వారసత్వాన్ని, మన గతాన్ని నాశనం చేసుకునేంత ఖర్చుతోనా? అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు మధ్య ఒక సరియైన బ్యాలెన్స్ సాధించడమే ఇప్పుడు మనముందున్న అతిపెద్ద సవాలు.